గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. పలు వార్తా పత్రికలోని ప్రధాన అంశాన్ని ఓసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలోని వార్తా విశేషాలను చూసుకుంటే జగన్ ఆటవిక రాజ్యాన్ని అంతం చేయండి అన్న వార్తను చూస్తున్నాం. ఇక 5 ఏళ్ల పాలనకు విజన్ డాక్యుమెంట్, అమరావతి ఏకైక రాజధాని, పోలవరం పూర్తి చేస్తాం, అధికారంలోకి వచ్చాక రెండింతల సంక్షేమం, టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడి, జగన్ రాయలసీమ ద్రోహి, 52 సీట్లలో 49 చోట్ల వైకాపాను గెలిపిస్తే ఏం చేశారు, చిత్తూరు నంద్యాల ప్రజాగలం సభల్లో ధ్వజమెత్తిన చంద్రబాబు నాయుడు అన్న వార్తను చూస్తున్నాం. ఇక మోడీని పల్లెత్తు మాటైనా అనలేదేం జగన్, మీ అవినీతి బయటపడుతుందని భయమా, షర్మిలను గెలిపించి ఢిల్లీకి పంపాలి, కడప ప్రచార సభలో రాహుల్ గాంధీ, భాజపాతో బాబు పొత్తు, భాజపాకు జగన్ తొత్తు, షర్మిల ఘాట్ విమర్శ అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక తల్లి మద్దతు షర్మిలకే, కడపలో కుమార్తె షర్మిలను గెలిపించాలని కోరిన విజయమ్మ, అమెరికా నుంచి వీడియో సందేశం అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక ఎన్డీఏ కూటమికి సంబంధించి వాళ్ళు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో అన్నది ఇక్కడ ఒక పాంప్లెట్ లా ఇచ్చారు. ఇక మరో వార్తా పత్రికలోని ప్రధాన అంశాలని ఓసారి చూసుకుందాం. సిబిఐ ఛార్జ్ షీట్ లో వైఎస్ ను చేర్చింది మేం కాదు, ఆయన పాదయాత్రే నా జోడో యాత్రకు స్ఫూర్తి, నా తండ్రితో వైఎస్ బంధం రాజకీయం కాదు, వారు అన్నదమ్ముల్లా కలిసి ఉండేవారు, బీజేపీ సిద్ధాంతానికి రాజశేఖర రెడ్డి వ్యతిరేకం, జగన్ మాత్రం ఒక్క మాట అనడం లేదు, ఎందుకంటే ఆయనపై అవినీతి కేసులున్నాయి, షర్మిల నా చెల్లి, గెలిపిస్తామని మాట ఇవ్వండి, కడప ప్రజలకు రాహుల్ గాంధీ అభ్యర్థన అన్న వార్తను చూడొచ్చు. ఇక వైసీపీకి ఓటేయొద్దు, వేస్తే మళ్ళీ గూండా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నట్టే, జగన్ దేశం దాటాలంటే కోర్టు అనుమతి కావాలి, అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి, నా నేల రౌడీల చేతులకు వెళ్లడం ఇష్టం లేదు, మార్పు కోసం కూటమికి ఓటు అడుగుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని కూడా మనం చూడొచ్చు. ఇక మరోవైపు మీ భూమి మీ హక్కు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో యజమానులకు ఉరితాడే అన్న చంద్రబాబు వ్యాఖ్యను చూడొచ్చు. ఇక ఒరిజినల్ డాక్యుమెంట్లు జగన్ వద్దే, మనకేమో జిరాక్స్ ప్రతులు ఇస్తారట, భూమి అమ్ముకోవాలంటే ఆయన అనుమతి కావాలి, పాస్ పుస్తకాల మీద తన బొమ్మ, ప్రజలు తన బానిసలని అనుకుంటున్నారా, నేను రాగానే టైటిలింగ్ యాక్ట్ రద్దు, రైతుల ఫోటోలతో కొత్త పాస్ పుస్తకాలు, సీమకు ఎవరు మంచి చేశారో చర్చకు సిద్ధమా, ఇది సంక్షేమానికి సంక్షోభానికి యుద్ధం, టీడీపీది ఉద్యోగాలు కల్పించే పాలన, వైసీపీది గంజాయి డ్రగ్స్ పాలన, నడిపించే నేత కావాలా, నరరూప రాక్షసు కావాలా, ప్రజలే తేల్చుకోవాలని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక మరోవైపు మైకులు బంద్, ప్రలోభాలు స్టార్ట్, ముగిసిన ప్రచారం, మొదలైన డబ్బుల పందేరం, నియోజకవర్గాల వారీగా ఓటుకు రేటు, కోస్తా సీమలో సగటున ఓటుకు 2000, పలు చోట్ల 3 నుంచి 5,000, ఉత్తరాంధ్రలో 500 నుంచి 1000, నియోజకవర్గంలో 1.7 లక్షల ఓట్లకు నగదు, ఓటర్ల పంపిణీకే 9,000 కోట్లు, మొత్తంగా ఎన్నికల ఖర్చు 12,000 కోట్ల పైనే, తూర్పు గోదావరిలో 7 కోట్లు సీజ్ అన్న వార్తను చూస్తున్నాయి. ఇక ప్రచారం ముగియడంతో అమల్లోకి 144 సెక్షన్, సెగ్మెంట్లకు సంబంధం లేని బయట వారు వెళ్లిపోవాలన్న అధికారి వ్యాఖ్యలను చూస్తున్నా. ఇక రేపటి పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి, 34,000 కేంద్రాల వెబ్ కాస్టింగ్, 100 కంపెనీల అదనపు కేంద్ర బలగాలతో భద్రత, షర్మిలను ఆశీర్వదించండి, ఎంపీగా గెలిపించండి, కడప ప్రజలకు విజయలక్ష్మి వీడియో సందేశం అన్న వార్తను చూస్తున్నా. ఇక మరోవైపు మోడీ చేసిన వ్యాఖ్యలు ఇవి, జగన్ మళ్ళీ గెలవరు, ఆయన్ను ఎప్పుడూ మిత్రుడిగా భావించలేదు, ఎన్నడూ మేము కలిసి పోటీ చేయలేదు, ఏపీలో ఎన్డీఏదే ప్రభుత్వం, మా ర్యాలీలు రోడ్ షోలకు అపూర్వ స్పందన అని ప్రధాని అన్నారు. ఇక మరోవైపు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఓటుకు పోటెత్తండి అన్న వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక ల్యాండ్ టైటిలింగ్ పై అచ్చోసిన అబద్ధాలు అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక బటన్ పై జగన్ వింత బాణి, పథకాల నిధులు ఎన్నికల తర్వాత ఇచ్చినా పర్వాలేదట, 60 నెలలు పాలించకుండా 3 నెలల ముందే నొక్కేశారు, ఢిల్లీ సాయంతో తనపై బాబు కుట్ర చేస్తున్నారని విసురులు, పవన్ 4 భార్యను మార్చారంటూ అవాకులు, చివరి రోజు పేట, కైకలూరు, పిఠాపురంలో సభలు అన్న వార్తను చూస్తున్నా. ఇక మరోవైపు అన్ని దారులు ఏపీ వైపే, ఓటు దారిలో బస్సులు, రైళ్లు, విమానాలు కిటకిట, ఆంధ్రాకు పోటెత్తుతున్న ఎన్ఆర్ఐలు, వలస కూలీలు, హైదరాబాద్ విజయవాడ హైవేపై కార్ల ప్రవాహం, తెలంగాణ బస్సుల క్లియరెన్స్ కోసం బెజవాడ సిపికి ఫోన్ చేసిన అక్కడి అధికారులు, గరికపాడు చెక్ పోస్ట్ వద్ద ప్రత్యేక లైన్ కు విజ్ఞప్తి, చిల్లకల్లు, కీసర టోల్ గేట్ల దగ్గర ప్రత్యేక లైన్లు అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక మరో వార్తాపత్రికలోని ప్రధాన అంశాలను చూద్దాం. బీజేపీ గెలిస్తే తదుపరి ప్రధాని అమిత్ షా, బీజేపీ మళ్ళీ గెలిస్తే మోడీ అమిత్ షాను తదుపరి ప్రధాని చేస్తారని ఉత్తరప్రదేశ్ సీఎం
ఆదిత్యనాథ్ ను మార్చేస్తారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పారు. ప్రతిపక్ష నేతలందరినీ జైల్లో పెట్టి నియంత్రణతో పాలన తీసుకురావాలనే మోడీ లక్ష్యమని కేజ్రీవాల్ అన్నారు. ఇక మరోవైపు సౌండ్ వచ్చే వరకు బటన్ నొక్కాలి. రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థి కోసం ఒక ఈవీఎం మీద, పార్లమెంట్ కోసం మరో ఈవీఎం మీద బటన్ నొక్కాలి. బీప్ సౌండ్ వస్తేనే మీరు ఓటు వేసినట్లు లెక్క. ఓటు సరిగ్గా పడిందో లేదో పక్కనే ఉండే వీవీప్యాట్లు చెక్ చేసుకోవచ్చు అన్న వార్తను కూడా చూస్తున్నాం. ఇక చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం కోసం ఓటు వేయడం మన బాధ్యత, ఓటు వేయడం మనందరి బాధ్యత రాష్ట్రపతి ఎన్నికల అధికారి అన్న వార్తను కూడా చూడొచ్చు. మరోవైపు జగన్ కోసం జనం సిద్ధం, ముగిసిన సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వం అన్న వార్తను హైలైట్ చేసింది సాక్షి. ఇక ఢిల్లీ అండతో అడ్డుకుంటున్నారు. చిలకలూరిపేట, కైకలూరు, పిఠాపురం ఎన్నికల సభల్లో సీఎం జగన్, అవ్వ తాతలు, అక్క చెల్లెమ్మలు, రైతన్నలు, పిల్లలు ఉసురు పోసుకుంటున్న చంద్రబాబు కూటమిపై పలు విమర్శలు చేశారు. ఇక మహిళల భద్రతకు పచ్చ ముప్పు, వారి వ్యక్తిగత వివరాలని టీడీపీ యాప్ లోకి, వ్యక్తిగత గోప్యత చట్టానికి విరుద్ధంగా ఎల్లో గ్యాంగ్ కుట్ర అన్న విమర్శలను కూడా చూస్తున్నాం. ఇక అభ్యర్థుల ఆస్తులపై సీఎం రమేష్ కన్ను, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో సమాచార సేకరణ, ఆస్తులు తాకట్టు పెట్టుకునే ఎమ్మెల్యే అభ్యర్థులకు నిధులు, అధిక వడ్డీకి అప్పులు ఇప్పిస్తున్న వైనం, అది కూడా తన సన్నిహితుల వద్ద నుంచి ఆందోళన కూటమి అభ్యర్థులు అన్న వార్తను చూడొచ్చు. ఇక మరో వార్త, రఘురామ గంటాకు బ్యాంకులు షాక్, రుణాల ఎగవేత కేసులో ఆస్తులు వేలం. రఘురామకృష్ణరాజుకు చెందిన ఇండ్ భారత్ కు చెందిన 361.96 కోట్ల ఆస్తుల వేలం వచ్చే నెల 13న వేలం వేస్తున్నట్లు ఎన్సీఎల్టీ ప్రకటన. గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష కంపెనీ ఆస్తులు వేలం వేస్తున్న ఇండియన్ బ్యాంక్ 400 కోట్లు రుణం తీసుకుని ఎగవేసిన ప్రత్యూష కంపెనీ విశాఖలోని వాణిజ్య భవనాన్ని 2.84 కోట్లకు వేలం వేస్తున్నట్టు ప్రకటన. టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్న రఘురామ గంట. ఇక మరోవైపు ఇంటింటి అభివృద్ధి కొనసాగిద్దాం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న వ్యాఖ్యల్ని మనం చూస్తూ ఉన్నాం. బాబు నీ హామీల అమలు ఎలా సాధ్యం, తొలి ఏడాదే వాటికి 1.65 లక్షల కోట్ల అవసరం అన్న వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక మరో వార్తాపత్రికల ప్రధాన అంశాలని ఒకసారి గమనిస్తే, మోడీని దించేద్దాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందామన్న ప్రియాంక వ్యాఖ్యలు ఇవి. దేశం కోసం మోడీ చేసిందేంటి, కన్నీళ్లు కార్చడం తప్ప. ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాడు. సంపదనంతా అదానీ అంబానీ చేతిలో పెట్టాడు. అప్పులకు వడ్డీ కట్టలేక రైతులు చనిపోతున్నా పట్టించుకోలేదు. మా మేనిఫెస్టో అంటే మోడీకి భయం. రాష్ట్రంలో ఆర్ఆర్ రేవంత్ రెడ్డిని గెలిపించారు, దేశంలో మరో రాహుల్ ని గెలిపించండి. తాండూరు కామారెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రియాంక ప్రచారం సందర్భంగా ఆవిడ చేసిన వ్యాఖ్యలు. ఇక ప్రజల మధ్య బీజేపీ చిచ్చు విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇవి. ఇక ప్రధాని రేసులో ఉన్న మాకు 12 నుంచి 14 సీట్లు వస్తాయన్న కేసీఆర్ వ్యాఖ్యలు చూస్తున్నాం. బీజేపీకి 1 లేదా 0 సీట్లే. కేంద్రంలో రాబోయేది ప్రాంతీయ పార్టీల కూటమి. రాధాకృష్ణరావు ఎవరో నాకు తెలియదు, ఫోన్ ట్యాపింగ్ బుత్తి ట్రాష్, ఎక్కడోడు అక్కడ పడుకుంటే ఒక్కడనే పోరాడి తెలంగాణ తెచ్చిన. కాంగ్రెస్ నుంచి 30 మంది మా పార్టీలోకి వస్తా అంటున్నారు. బీఆర్ఎస్ తిరిగి టీఆర్ఎస్ గా మార్చే ప్రసక్తే లేదని వెల్లడించారు. ఇక రేపు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి ప్రైవేట్ కంపెనీలకు సీఈఓ వికాస్ రాజ్ ఆదేశాలు అన్న వార్తను చూస్తున్నాం. ఇక ఓటేసేందుకు ఊరి బాట హైదరాబాద్ నుంచి 22 లక్షల మంది వెళ్లారని అంచనా. ఇక మైకుల్ బంద్, నిన్నటితో ప్రచారానికి బ్రేక్ పడింది. ఇక మాకు 400 సీట్లు పక్కా, తెలంగాణలో 10కి పైగా గెలుస్తామన్న అమిత్ షా వ్యాఖ్యల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక మరో వార్తాపత్రికలను ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. రేపు ప్రైవేట్ సంస్థలు సెలవు ఇవ్వాల్సిందే అన్న ఎన్నికల అధికారి వ్యాఖ్యలు ఇది. ఇక ఎమ్మెల్యే ఆఫీస్ పై రొమాన్స్, ఓయో రూమ్లు బంద్ చేయించినందుకు ఓ జంట వినూత నిరసన. ఛత్తీస్గఢ్లోని వైశాలి నగర్ లో ఘటన అన్న వార్తను చూడొచ్చు. ఇక సర్జికల్ స్ట్రైక్ చేసే దమ్ము కాంగ్రెస్ కు లేదు, ఆ పార్టీ ఉగ్రవాదాలను కాపాడుతూ వచ్చింది. బీజేపీ ఉన్నంత కాలం పీఓకే పాక్ వశం కాదు అన్న వార్తను చూడొచ్చు. ఇక కేసీఆర్ కన్నా రేవంత్ డేంజర్, గాడిద గుడ్డు పెట్టదు, కాంగ్రెస్ హామీలు అమలు చేయదు అని బండి సంజయ్ వ్యాఖ్యలు చూస్తున్నాం. ఇక మేము అంటరాని వాళ్ళమా, మీకేమైనా కుటుంబ బానిసలు అనుకున్నావా, బీసీ ఎస్సీ ఎస్టీల సంఖ్య తక్కువేం కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఈటెల రాజేందర్ ఫైర్ అయిన వ్యాఖ్యలు ఇవి. ఇక హైదరాబాద్ టు ఏపీ ప్రైవేట్ ట్రావెల్ సర్వీసులు రద్దీ, స్కూల్ బస్సులు సైతం ఆ రాష్ట్రానికి. సిటీ ఎంపీ సెగ్మెంట్లపై ఓటింగ్ ఎఫెక్ట్, నిర్ణయాత్మకంగా మారిన సెట్లర్ల ఓట్లన్న వార్తను చూస్తున్నాం. ఇక 2 కోట్ల మద్యం పట్టివేత అన్న వార్తను కూడా చూసుకోవచ్చు. ఇక మరోవైపు ప్రధాని రేసులో ఉంటా ప్రాంతీయ పార్టీల కూటమి దేశాన్ని శాసించబోతోంది, ఏదో ఒక జాతీయ పార్టీ సైతం సపోర్ట్ చేస్తుందన్న కేసీఆర్ వ్యాఖ్యను చూడొచ్చు. ఒక దేశం ఒకే నాయకుడు, దేశంలో మరో బలమైన నాయకుడు ఉండద్దు, ఇదే మోడీ లక్ష్యం అన్న వార్తను చూస్తున్నాం. ఇక కుంకుమ పువ్వు 5 లక్షలు, ఇజ్రాయెల్ గాజా యుద్ధం ఎఫెక్ట్, ప్రపంచవ్యాప్తంగా కొరత, ఇరాన్ నుంచే 90% ఉత్పత్తి, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా నిలిచిపోయిన సరఫరా అన్న వార్తను కూడా చూడొచ్చు.
ఇక కోడ్ ముగియగానే 4,000 పింఛన్, పంట రుణమాఫీ, కొత్త రేషన్ కార్డులు సైతం మంత్రి పొన్నం వెల్లడించిన వివరాలు ఇవి. ఇక లోక్సభ ఎన్నికలు దేశ ప్రజలకు జీవన్ మరణ సమస్య అన్న వార్తను కూడా చూస్తున్నాం. మరోవైపు దేశ ప్రజలపై ఏ ట్యాక్స్, అంబానీ అదానీ పన్నుల భారం ప్రజలపైనే, పేద రైతులకు రుణమాఫీ చేసేందుకు ముందుకు రాని బీజేపీ అన్న వార్తను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎస్ రైట్, ఇవి ఇక పలు వార్తాపత్రికల ప్రధాన అంశాలు. షార్ట్ బ్రేక్ తర్వాత ఆ బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ.